హాయ్ నమస్తే, వెల్కమ్ టు విజయనగరం వంటకాలు. ఈ సీజన్లో స్వీట్ పొటాటోస్ అదేనండి చిలకడ దుంపలు ఎక్కువగా దొరుకుతాయి కదా. వీటిని రొటీన్గా ఉడకబెట్టి తింటూ ఉంటాము. కానీ ఈరోజు ఈ స్వీట్ పొటాటోతో ఫటాఫట్గా చాట్ రెడీ చేసేసుకుందాం. ముందుగా చిలకడ దుంపల్ని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని వాటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి అవి మునిగినంత వరకు వాటర్ వేసుకొని అందులో చిటికెడు పసుపు వేసి మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. కుక్కర్ చల్లారిన తర్వాత చిలకడ దుంపలపై ఉన్న తొక్కల్ని తీసుకొని వాటిని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. మరీ చిన్నవి పెద్దవి కాకుండా మీడియం సైజులో ముక్కల్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటోస్ని వేసుకొని వాటిని 1 మినిట్ లైట్గా మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసుకోవాలి. స్వీట్ అండ్ హాట్ కాంబినేషన్తో ఈ చాట్ చాలా బాగుంటుంది. దీన్ని డైరెక్ట్గా స్నాక్గా అయినా తీసుకోవచ్చు, లేకపోతే చపాతీలో సైడ్ డిష్గా అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకు, 6 పచ్చిమిర్చి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో 3 టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లేక్స్ని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ అవైలబుల్గా లేకపోతే మీకు తగినంత కారం వేసుకోవచ్చు. మిక్సీలో ఎండుమిరపకాయలను వేసుకొని గ్రైండ్ చేసుకుంటే చాలు, చిల్లీ ఫ్లేక్స్ రెడీ అయిపోతాయి. ఈ చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా కొంచెం కొత్తిమీర, అలాగే ఫ్లేవర్ కోసం దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి 2 వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు, మన స్వీట్ పొటాటో చాట్ రెడీ అయిపోతుంది. చూడండి ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో కదా. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆన్ మై ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే నేను మరికొన్ని రెసిపీస్ తయారు చేయడానికి ఎంకరేజ్ చేసినట్లుగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.